నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గులాబీ బాస్ కేసీఆర్ త్వరలో అమెరికా టూర్ వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలకు బలం చేకూరింది. ఫిబ్రవరి 19న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి హైదరాబాద్కు చేరుకున్న కేసీఆర్ తొలుత సికింద్రాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ను అప్పగించి సాధారణ పాస్పోర్ట్ను రెన్యువల్ చేసుకున్నారు. తన మనవడు హిమాన్షుతో కొంతకాలం గడపటానికి గులాబీ బాస్ అమెరికా వెళ్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. అంతేకాకుండా కేసీఆర్ ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యతో బాధపడుతున్నారని, చికిత్స నిమిత్తం అమెరికా వెళ్తున్నారని మరో వార్త ప్రచారంలో ఉంది. దాదాపు 7 నెలల తర్వాత మొదటిసారి కేసీఆర్ తెలంగాణ భవన్కు వచ్చారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి పార్టీ నేతలకు కేసీఆర్ వ్యూహాత్మక మార్గనిర్దేశం అందించారని బీఆర్ఎస్ వర్గాలు సూచించాయి. అయితే కేసీఆర్ అమెరికా పర్యటనపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రధానంగా కేసీఆర్ అమెరికా పర్యటనపై సోషల్ మీడియాలో భిన్న కథనాలు వినపడుతున్నాయి. కేసీఆర్ పెద్దగా విదేశాలకు వెళ్లడానికి అంతగా ఇష్టపడరు. అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్ఏ ఎక్కువగా ఐటీ శాఖ, పురపాలక శాఖ మంత్రిగా పెట్టుబడుల కోసం సదస్సులో అటెండ్ కావటానికి ప్రభుత్వం తరపున మంత్రులతో కలిసి విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం కేసీఆర్ మొదటిసారి అమెరికాకు వెళ్లనున్నారు. దీనిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ అమెరికా టూర్ వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. తన మనవడు హిమాన్షుని రాజకీయ వారసుడిగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ అమెరికా టూర్ వెళ్తున్నారా అన్న అనుమానాలు కూడా కలుగొకమాందు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు భద్రాద్రి రాముల వారికి శ్రీరామనవమి పండుగ రోజు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడానికి మనవడు హిమాన్షుని పంపారు. దీని వెనుక బలమైన కారణాలు కూడా ఉన్నాయి. మొదటి నుండి కేసీఆర్కు యజ్ఞాలు, చండీ యాగాలు లాంటి ఆధ్యాత్మిక క్రతువులపై విశ్వాసం ఎక్కువ. 2014లో కేసీఆర్ రూలింగ్లోకి రాగానే ఎర్రవెల్లిలో ఒక పెద్ద యాగాన్ని నిర్వహించారు. దానిపై అప్పట్లో రాజకీయ వర్గాల నుండి విమర్శలు కూడా వినిపించాయి. ఇటీవల ఇండియా వచ్చిన హిమాన్షుతో ఫామ్ హౌస్లో కేసీఆర్ కొన్ని పూజలు కూడా చేపించారు. ఫామ్ హౌస్లో హిమాన్షుతో ఒక మొక్కను కూడా నాటించారు కేసీఆర్. రాజకీయాల్లో తాను రాణించడానికి, ప్రత్యర్థులపై విజయాలు సాధించడానికి కేసీఆర్ ఈ యాగాలు చేస్తుంటారని రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ చర్చ జరుగుతోంది. ఇక హిమాన్షుతో కూడా అందుకే పూజలు చేయించారని వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ తన మనవణ్ణి బలమైన రాజకీయ శక్తిగా తయారు చేయడానికి, మనవడికి రాజకీయ పాఠాలు నేర్పించడానికి అమెరికా వెళ్తున్నారని సోషల్ మీడియా వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరో అంశం, తెలంగాణలో రాజకీయ, సినీ ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజానీకంలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పాత్రధారిగా, నిందితుడుగా ఉన్న వ్యక్తి ప్రభాకర్ రావు. ఇతను కేసీఆర్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును చాలా సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్కు పావుగా ఉపయోగించుకున్నారని రేవంత్ ప్రభుత్వం ఆరోపణ. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ఈ కేసులో నిందితులుగా బయటపడ్డ వారిని విచారిస్తే ప్రభాకర్ రావు గారు చెబితే చేశామని ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసు అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఈ కేసులో అంతిమ నిందితుడు కేసీఆర్ అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ దాదాపు పూర్తయింది. అంతిమంగా ప్రభాకర్ రావును విచారిస్తే మరిన్ని వాస్తవాలు బయటకొస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించడానికి కాంగ్రెస్ విశ్వ ప్రయత్నం చేసింది. ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు. అమెరికా ప్రభుత్వానికి విదేశాంగ శాఖ కూడా ఫిర్యాదు చేశారు. అమెరికా చట్టాల ప్రకారం కీలక నిందితుడుగా ఉన్న ప్రభాకర్ రావును అక్కడ అరెస్ట్ చేయడానికి వీలు కాదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు చంద్రమండలంలో దాక్కున్నా వెతికి మరీ లాక్కొని తీసుకొస్తామని ప్రకటన చేశారు. ఈ మాట ఎందుకన్నారంటే రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్నే కాదు, సాధారణ పౌరుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని, 18 జడ్జిల నెంబర్లను, సినీ ప్రముఖుల నెంబర్లు కూడా ట్యాప్ చేశారని పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఇక ప్రభాకర్ రావు ఆరోగ్యం సరిగ్గా లేదని, రాలేనని, చికిత్స పొందుతున్నానని చెబుతున్నాడు. మరో అంశం, ప్రభాకర్ రావు రాజకీయ శరణార్థిగా అమెరికా గ్రీన్ కార్డు పొందారు. అమెరికా సిటిజన్గా అక్కడ సెటిల్ అయ్యాడు. ఇప్పట్లో ఆయన ఇండియా వచ్చే అవకాశం లేదనే వార్తలు వినపడుతున్నాయి. కేసీఆర్ కూడా ప్రభాకర్ రావు మంచి మిత్రుడని, అతన్ని కలవటానికి, మాట్లాడడానికి వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. ఈ కేసుపై ప్రభాకర్ నోరు విప్పితే కేసీఆర్ జైలుకు వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే కేసీఆర్ మనవడు హిమాంశును చూడటానికా, ఏదైనా రాజకీయ వ్యూహం దాగుందా, ప్రభాకర్ రావును కలవటానికా అన్న దానిపై చర్చ జరుగుతోంది.